సరస్వతి పుష్కరాలకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఆయన పర్యటించారు. ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్ల పనులను ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి క్షేత్రస్థాయిలో మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. సరస్వతి పుష్కరాలు సమీపిస్తుండటంతో జ్ఞాన సరస్వతి పుష్కర ఘాటు నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులకు ఆదేశించారు. భక్తులు స్నానాలు ఆచరించే త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి నదీ తీరాన్ని చూశారు. గోదావరి హారతి, ప్లాట్ఫామ్లు, కళ్యాణకట్ట, టెంట్ సిటీ, జ్ఞానదీపం, సరస్వతి మాత విగ్రహం, ఆర్చి గేట్, మరుగుదొడ్లు నిర్మాణ పనులను సీఎం రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను పరిశీలించారు. గోదావరి హారతిని భక్తులు తిలకించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని, డే అండ్ నైట్ త్వరితగతిన పనులు చేస్తూ పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులకు శ్రీధర్బాబు సూచించారు. తీరంలో ఏర్పాటు చేసిన టెంట్ సిటీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాళేశ్వరంలో 15 నుంచి జరిగే సరస్వతి పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరం వస్తారని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తుందని, కలెక్టర్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ పుష్కరాలు గొప్పగా జరిగేందుకు సీఎం 35 కోట్ల రూపాయల నిధులు సరస్వతి పుష్కరాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయని, కాశీలో నిర్వహించే మాదిరిగా కాశీ బ్రాహ్మణులతో గోదావరి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 15న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు హాజరవుతారని, నూతన జ్ఞాన సరస్వతి పుష్కర ఘాటు ప్రారంభిస్తారని, అలాగే సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, తర్వాత గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జరగబోయే సరస్వతి పుష్కరాల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఇతర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉన్న ఆర్ఎండ్బి, ఇరిగేషను, పంచాయతీరాజ్ మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి 15వ తారీఖు నుంచి జరగబోయే ఈ సరస్వతి పుష్కరాలు అతి పవిత్రమైన ఈ పుష్కరాల సందర్భంలో అనేక మంది పుణ్యస్నానం చేయడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది కనుక అన్ని తీర్లే సౌకర్యాలు కలిగేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మరి తగు విధమైన చర్యలు తీసుకుంటూ 35 కోట్ల రూపాయల నిధులతో ఈ పుష్కరాలు ఇక్కడ గొప్పగా జరగాలని ముఖ్యమంత్రి గారు, మరి దేవాదాయ శాఖ మంత్రి గారు కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ పుష్కరాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేయడం, వేగవంతంగా పనులన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో లేనంత వరకు మానవ ప్రయత్నంలో, ప్రభుత్వ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపల లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం. విశేషం ఏంటంటే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఈ పుష్కరాల సందర్భంలో ఈ 12 రోజులు ఆరతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రాంతాల్లో ప్రత్యేకించి కాశీలో ఆరతి ఏ విధంగా పెద్ద ఎత్తున భక్తులందరికీ కూడా ఆరతి ఇచ్చే కార్యక్రమ భాగంలో ఏ విధంగా చేస్తారు, మరి కాశీ నుంచి కూడా బ్రాహ్మణోత్తములను పిలిచి ఆరతి కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున సరస్వతి ఘాట్, కొత్తగా నిర్మాణం చేసిన సరస్వతి ఘాట్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణతో పాటు ఘాటు ప్రారంభోత్సవం చేయటం, దాని తదుపరి ముఖ్యమంత్రి గారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి మరి వచ్చి ఆరతిని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి
మన కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ ఆరతి కార్యక్రమాన్ని దీన్ని తిలకించడానికి అనేక మంది భక్తులు కూడా ఉత్సాహంగా చూపెడతా ఉన్నారు. ఈ పక్కనున్న మహారాష్ట్ర, పక్కనున్న ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. శాంతి భద్రతలకు సంబంధించి, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశంలో పోలీసు అంతా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. భక్త సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా సహకరించి మరి పుణ్యక్షేత్రానికి వచ్చి పుణ్యస్నానం చేస్తా ఉన్న సందర్భంలో మీ అందరి సహకారంతోనే ఇది దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని ఆశిస్తూ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతాం.